హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సాయి ఫ్లేవర్స్. ఈరోజు మనం గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఫైన్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దోసపిండిలో కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి పిండిలోకి వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని పిండిని కలుపుకోవాలి. పిండిని కలుపుకొని పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని అన్నిట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్నిట్లో పిండి వేసుకోవాలి. కొంచెం కొంచెంగా తీసుకొని స్టవ్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలి. అప్పుడే మనకి గుంత పొంగనాలు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇలా అన్నిట్లో వేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ స్లో కుక్ చేసుకోవాలి. రివర్స్ చేసి చూస్తే ఇలా రెడ్ కలర్లో కాలితే మనకి గుంత పొంగనాలు అనేది కుక్ అయ్యాయి. అన్నిటినీ చెక్ చేసుకుంటూ రివర్స్ చేసుకోవాలి. అన్నీ రివర్స్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ స్లో కుక్ చేసుకుందాం. లిడ్ తీసి రెండవ సైడ్ కూడా ఇలా రెడ్ కలర్లో కాలితే మనకి గుంత పొంగనాలన్నీ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇలా కాలిన వాటిని. అన్నీ చెక్ చేసుకుంటూ ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం గుంత పొంగనాలని పల్లీ చట్నీ ఇంకా అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటాం. మనకి సూపర్ అండ్ టేస్టీ గుంత పొంగనాలు రెడీ అయ్యాయి.